హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 7వ వచనం నుంచి ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుకుందాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కోసము వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని యొక్క ఆశీర్వచనము పొందను. అయితే మండల తొప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తొలికి అది కాల్చివేయ. ఈ వాక్యము మన వినికిడిలో తండ్రి అయినటువంటి దేవుడు బదిలీపరుచున్నదాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇంచుమించి మధ్యాహ్న సమయంలో తండ్రి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యమును బట్టి పరిశీలన చేసినట్లయితే హెబ్రీ గ్రంథకర్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుతూ దేవుని యొక్క ఆశీర్వచనము పొందుతారు. ఇక్కడ భూమి ఎవరు, పైరు ఎవరు? వర్షము భూమి ఎవరు, దాని మీద మొలుస్తున్నటువంటి పైరు ఎవరు, మూడవది వర్షము ఫలించినట్లయితే నేను చక్కనైనటువంటి పైరులు ఇస్తుందంట. ఒకవేళ ఫలించకపోతే దాని మీద ఏం పెరుగుతాయి అని చెప్తున్నాడు, గచ్చ పొదలు పెరుగుతాయి. మనం ఆలోచన చేయాలంటే తండ్రి అయినటువంటి దేవుడు సృజించబడినటువంటి రోజు దగ్గర మనం వెళ్ళాలి. ఆదిలోకే భూమి దగ్గరికి మనం దగ్గరికి వెళ్ళాలి. ఆదిలోనే సృజించబడినటువంటి మానవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అంటే మూలం వెతికితే మనకు చాలా అర్థము దొరుకుతుంది. వెళ్దాం ఒకసారి. ఆదికాండంలో 2వ అధ్యాయము 1వ వచనాన్ని. ఆదికాండము 2వ అధ్యాయము. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తాను చేసినటువంటి 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసినటువంటి పని అంతటిలోగా 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఎలాగనగా దానిలో దేవుడు తాను సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించెను. 4వ వాక్యం చదవండి. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశమును సృజించబడినప్పుడు వాటి యొక్క ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొలమంతలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. ఏం లేదంట. అంతకుముందు భూమి మీద ఏది కూడా లేదంట. ఇక్కడ మానవుడు సృజించబడుతున్నటువంటి ఆ దినమందు
మానవుడికి కల్మషమైనటువంటి హృదయం లేదు, ఆలోచన చేయగలిగినటువంటి విధానం లేదు, అతిక్రమం చేసేటువంటి మనసు కూడా ఏం లేదండి, లేదు. ఏం లేదు ఆ వ్యక్తికి. ఎటువంటి ఆలోచన చేసి దుష్కార్యం చేస్తున్నటువంటి విధానము. ఇక్కడ భూమి ఎట్లా ఉంది? నిరాకారముగా ఉంది. ఈ నిరాకారం ఉన్నటువంటి కాలంలో తండ్రి దేవుడు దాని మీద కొన్ని మొలిపించాడంట. మంచి చెడులు కూడా, జీవ వృక్ష ఫలాలను కూడా దేని నుంచి ఇమ్మన్నాడు? భూమి నుంచి ఇమ్మన్నాడు. గమనించాలి ఈ విషయాన్ని. దేని నుంచి? భూమి నుంచి ఉత్పత్తి అయ్యే విధంగా చేశాడు. ఎక్కడ కూడా దాన్ని సృజించబడి జీవ వృక్ష ఫలాన్ని చూస్తున్నటువంటి ఆ వృక్షాన్ని కూడా ఆయన ఏం చేయాలంటే భూమి నుంచే మొలిపించాడు. గమనించాలి ఈ విషయాన్ని. ఈ భూమి నుంచి మొలిపిస్తున్నటువంటి ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఫలించవలసినటువంటి భూమి మనమే ఉన్నాం. ఏమైనామండి? చిన్న పిల్లవాడు ఉన్నటువంటి క్రమంలో ఇక్కడ భూమిని పోల్చినట్లయితే రెండింటి కూడా ఈ తారతమ్యం ఉండదు, నిష్కలంకంగా అది పెరిగి పెదవుతున్నటువంటి ఆ క్రమము చూడగా అన్నీ కూడా పెరుగుతాయి. దాంట్లో భూమి మీద అన్నీ కూడా పెరుగుతాయి. ఈ వ్యక్తి పెరుగుతున్నటువంటి ఆ కాలంలో కూడా ఈ వ్యక్తులు అన్నీ కూడా పెరుగుతూనే వస్తూ ఉంటాయి. ఇక్కడ భూమి ఎవరంటే నీకు నేనే. గమనించాలి ప్రియమైనటువంటి దైవ జనాంగమా. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 7వ దినములోగా సంపూర్తి చేసెను అని రాయబడింది. 6వ దినము రోజున పూర్తి చేయబడను అని లేదు, కానీ 7వ దినములోగా సంపూర్తి చేయబడను. ఈ 7వ దినంలోగా సంపూర్తి చేసి ఏం చేశాడంటే విశ్రాంతులకు వెళ్ళినట్టు ఆయన. ఎప్పుడు అంటే 7వ దినంలోకి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? 7వ దినంలోగా సంపూర్తి చేశాడు. 7వ దినంలోకి వెళ్ళి దాన్ని పరిశుద్ధపరిచాడంట. గమనించాలి అందరూ కూడా. ఆ క్రమంలో ఒకసారి చదువుదా. ఆ క్రమము ఒక్కొక్క వచనం చదివితే నీలో ఉన్నటువంటి విధానం ఒక్కొక్కటి బయటకు వస్తారు. దేవుడైన యెహోవా భూమి ఆకాశంలో చేసినటువంటి దినమందు భూమి ఆకాశంలో సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమం ఇదే. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలైనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు. ఏం కురిపించలేదు? వాన కురిపించలేదు. మానవుడు ఇక్కడ సృజించబడక ముందు ఏ వాక్యము ప్రకటించబడలేదు. ఆ వాన వాక్యమే. ఏంటిదండి? అంతకుముందు వాక్యము లేదు, ఇప్పుడైతే మనకు అంటే వర్షము పడింది. వర్షం పడుతూ ఉంది. ఇప్పటి నుంచి ఏమవ్వాలి? వృద్ధి చెందేటువంటి క్రమము జరిగించాలి. ఎవరు? భూమి జరిగించాలి. వాటి ఉత్పత్తి ప్రకారం దానికి ఉన్నటువంటి గుణ లక్షణాలు బట్టి ఏం చేయాలి? మొలిపించాలి. ఈ మొలిపిస్తున్నటువంటి క్రమంలో జీవవృక్షము ఫలము కాగా చెట్టు కూడా మొలిచింది. రెండవది మంచి చెట్లు ఇస్తున్నటువంటి చెట్టు కూడా మొలిపించాడు ఆయన. ఎక్కడ? ఏదో తోటలో. మీరు చదవండి ఆ క్రమాన్ని ఒకసారి చదవండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువులు ఓదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెను తోట ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపుకి రమ్యమైనది ఆహారమునకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెట్లు తిరుగునిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అండర్లైన్ చేసుకున్నమాట. ఎక్కడి నుంచి మొలిపించాడు? నేల నుండి మొలిపించాడు. ఈ నేల నుండి మొలిపిస్తున్నటువంటి క్రమంలో దానికి కావలసినటువంటి నీటిని కూడా ఆయన సమకూర్చాడు. ఇక్కడ మంచి చెట్లు దానికి కూడా ఆయన నిలనిచ్చాడు. రెండవది జీవ వృక్ష ఫలాన్ని ఇచ్చే చెట్లు కూడా నీళ్ళు కావాలి. రెండింటికి కూడా నీళ్ళు కావాల్సిందే. గమనించారు విషయాన్ని? రెండింటికి కూడా నీళ్ళు కావాలి. నీళ్లు లేకుండా ఏది కూడా ఈ రెండింటిలో ఏది కూడా నిలవదు.
నిలబడేటువంటి దానము రెండింటి కూడా నిలువ. ఒక వృక్షాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే ఒక వృక్షము కొంతకాలం పెరిగిన తర్వాత అదేమవుతుందంటే పనికిరానిటువంటి చెట్టుగా ఉంటే అది మెరుగుపడుతుంది. గమనించారు? పనికిరానిటువంటి చెట్టుగా ఎవరైనా దాన్ని పరిశోధించాలని నరికేద్దాం అనేటువంటి విధానము మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆలోచన కూడా ఈ విధంగానే పెరుగుతూ 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 వస్తూ ఉంటారు. ఈ పెరుగుతూ వస్తున్నటువంటి క్రమంలో తన కోసం ఎవరైతే దానిని పైరు చేసుకుంటారో అదే నేను చెప్తున్నటువంటి విధానం. అంటే వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి విధానం. ఇప్పుడు చదవండి, ఎపిపి రాసినటువంటి ఆ గ్రంథకర్త ఎంత ఆలోచనగా మాట్లాడుతున్నాడు, ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎవరి కోసము ఆ యొక్క చదవండి ఆ మాట. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురుచుతున్నటువంటి వర్షమును త్రాగి ఎవరి కోసము వ్యవసాయము చేయబడుతుంది. ఎవరు అంటే వ్యవసాయం చేయబడుతుంది ఇక్కడ భూమి. వ్యవసాయం చేయబడుతుంది ఏంటంటే భూమి. ఈ భూమి వ్యవసాయం చేయబడే విధంగా ఉండేటువంటి దాన్ని క్రమం చేస్తున్నటువంటి దాని మీద వారైతే అనేక మంది అనేక చోట్ల కూడా ఈ వ్యవసాయం చేయబడట్లేదు. ఒకనొక చోట వ్యర్థమైన విధానంగా వర్షం కురుస్తుంది, ఒకనొక చోట ఉపయోగకరమైన వాన కూడా కురుస్తుంది. కానీ వాక్యం ఎప్పుడు కూడా వ్యక్తపడుతూనే, కానీ దాని యొక్క ఫలాన్ని మనమందరూ కూడా అభ్యసించినట్లయితే ఏది మంచిదైనటువంటి ఫలం దాన్ని జాగ్రత్త పరుచుకునేటువంటి క్రమం ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు ఎవరు కూడా. వర్షం ప్రతిరోజు ప్రతి ఒక్క విధానం ఎప్పుడు కూడా కురుస్తూనే ఉంది. అది మరలా వెళ్ళిపోయి సముద్రంలో వెళ్ళిపోతే ఏమీ ప్రయోజనము లేదు. కానీ దానికోసం ఏం చేశారంటే పూర్వం నుండే దాన్ని ఏం చేశారు, కట్ట వేసుకోవడం నేర్చుకున్నారు. ఒక కోటను త్రవ్వించడం కానీ ఒక చెరువు త్రవ్వించడం ఇటువంటి నిల్వ చేసుకునేటువంటి విధానం. ఈ నిల్వ ఎందుకని చేసుకుంటున్నారు? ఎందుకని ఒకవేళ వర్షము కురవకపోయినా మనకు కావలసినటువంటి దాన్ని దీని అందరినూ మనము పొందుకునేటువంటి విధానము కలిగి ఉంటామేమో. ఇది 2000 సంవత్సరాల క్రితం వాక్యం స్థాపించబడింది. మన కోసం ఇచ్చినటువంటి వాక్యము. అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలో ఇప్పుడు లేడు, అంటే శరీరధారిగా లేడు. కానీ మన కోసం దాచబడినటువంటి వాక్యం ఎప్పుడు కూడా నిరంతరము ఉంటూనే ఉంది. దాన్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఫలిస్తారు. ఏం పొందుతారంట? ఆశీర్వచనము. ఆశీర్వచనం అంటే ఏంటి? ఆశీర్వచనం అంటే ఏంటి? వచనం అంటే పలకడం, ఒక మాట పలికేటువంటి దాన్ని ఆశీర్వచనం. దేవుని చేత ఆశీర్వచనము పలుకుబడేటువంటి మాట నీ మీదకి వస్తుంది. ఆయన సాక్ష్యము పలకబోతున్నాడు నీ మీద. అదే గొప్పదైనటువంటి ఆశీర్వచనం. ఆశీర్వాదము కాదు, ఆశీర్వచనం. మనందరి మీద ఇప్పుడు కూడా చక్కగా అందరు కూడా ఒకే రకంగా వినపడుతుంది. శబ్దం వినపడుతుందండి. వచ్చే వారం అందరిని అడిగితే ఇంకా అటు కిటికీలు అంటే చూస్తారు, లేదంటే గోళ్ళని చూస్తూ ఉంటారు ఏదైనా ప్రశ్న అడిగితే. కానీ ఇక్కడ అందరూ కూడా వినపడుతూనే ఉంది. ఎవరైతే ఫలించే విధంగా ఉంటారో, దానికి ఆప్సపడుకునేటువంటి విధంగా ఉంటారో వాళ్ళు ఫలిస్తారు. ఇక్కడ ఫలించినటువంటి వారి గురించి కూడా మాట్లాడుకుందాం. ఫలించినటువంటి వారి గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే అదే భయంకరమైన విధానం. ఫలించేటువంటి విధానం అయితే అందరికి కూడా సంతోషమే, కానీ భయపడేటువంటి విధానం కూడా మనుషులు కావాలి. యేసుక్రీస్తు ఎక్కువ హెచ్చరికలు చేశాడు, ఉపమానాలు చెప్పాడు, ఎక్కువ హెచ్చరికలు కూడా చేశాడు. ఎందుకని ఒకనొక సమయంలో వాళ్ళ హృదయ కాఠిన్యమును ఎరిగి దేవుడు హృదయ అంతరంగం కూర్చున్నటువంటి వాడు కనుక శిష్యుని ఒక మాట అంటాడు, అక్కడ ఉన్నట్టు మీరు ఎవరిని అనుకుంటున్నారు నా గురించి? మీ అందరూ కూడా ప్రశ్న వేసుకోవాలి, నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అడిగాడండి. ఆయన తెలియదు ఆయనకి, మనం ఏమనుకుంటున్నాం ఆయనకి తెలియదు. అక్కడ ఉన్నటువంటి జనాంగం ఎవరు ఏ ఆలోచన చేస్తున్నారో ఆయనకి తెలిసిందా, కానీ అడుగుతున్నాడు.
ఏమనుకుంటున్నారంటే, అయ్యా ఒకరేమో ప్రవక్త అనుకుంటున్నారు, ఒకరేమో యోహాను అనుకుంటున్నారు, ఏలియావు అనుకుంటున్నారు, కానీ మీరేమనుకుంటున్నారు? రెండో విషయం దగ్గరికి వచ్చారు. అలా వదిలి పెట్టేసి మీ 12 మంది అయితే ఏమని అనుకుంటున్నారు? ఎవరన్నాడు? ఎదురు ఏమన్నాడండి? దేవుని చేత పంపబడినటువంటి క్రీస్తువై ఉన్నావు, నిత్య జీవము కలిగినటువంటి వాడువై ఉన్నావు అని సాక్ష్యం ఇస్తాడు. నీవు దేవుని కుమారుడు అని మేము ఎరిగి ఉన్నామంటే అక్కడ అన్నాడు, నా దేవుడు నా తండ్రి నీకు ఆ మాట బయట పడకపోతే నీకు ఆ మాట బయటకు రాదు అన్నాడు పేతురు. మనందరూ కూడా ఆలోచన చేయాలి, మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు? మనం ఫలించే విధంగా ఉండాలనుకుంటున్నావా, లేదంటే నరికివి అగ్నిగుండములు వేయబడేటువంటి విధానము కలిగి ఉంది? ఇక్కడ భూమి కూడా చాలా విధంగా మనం ఆలోచన చేయవచ్చు. ఫలించేటువంటి భూమి ఉంది, పనికి రానటువంటి భూమి కూడా ఉందా లేదా? దాని మీద ఏం జనసంచారం ఉండదు, ఎటువంటి ప్రయాణం చేయడానికి లేదు, అది ఉపయోగపడేటువంటి విధానం కూడా లేదు. ఎందుకంటే భూమి ఉంది అంతే. మనం కూడా ఆ విధంగానే ఉన్నాం, చాలామంది కూడా ఆ విధంగానే జీవిస్తున్నాం కానీ ఫలించే వరకు ఉన్నాము, అగ్నిగుండంలో పడేవారుగా ఉన్నాము. మనమే ఆలోచించి 7వ దినంలోగా విశ్రమించిన అనే మాటకు మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. ఆ 7వ దినమే విశ్రాంతి దినము. ఏ విశ్రాంతి దినం? ఆదివారం అండి కాదు, అది పరిశుద్ధమైనటువంటి రోజంట. ఆ పరిశుద్ధమైనటువంటి విధానంలో మీకు ఒక ఆలోచన, ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇజ్రాయేలును నడిపిస్తున్నటువంటి జనాంగంలో ఒక ప్రత్యక్ష గుడారము, అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలం, ఇట్లా 3 విధాలుగా ఉన్నాయి. ఈ 3 విధాలుగా ఉంచినటువంటి కొంతమంది మాత్రమే తంది వాద్యం వాయించేవాళ్ళు ఒక చోటు ఉండాలి, యాజకులు ఒక చోటు ఉండాలి, ఒక్కడ మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి, సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ఇట్లా ఒక క్రమం ఉంది వాళ్ళకి. ఏంటి ఆ క్రమం చెప్పండి? బలులు అర్పించేటువంటి విధానం ఉంది, సంవత్సరానికి ఒక బలి అర్పించేటువంటి విధానం కూడా ఉంది. నిత్యం బలులు ఉన్నాయి, సంవత్సరానికి ఒక బలి. ఈ క్రమాన్ని పరిశీలన చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పరిశోధన చేయండి. ఎవరికి ఉన్నటువంటి సామర్థ్యం కొలది వాడు ప్రవేశించాలి దానిలోకి. ఒకవేళ సంవత్సరానికి ఒకసారి ప్రవేశించేటువంటి విధానం కాక రోజు ప్రవేశించారు అనుకోండి, ఏమవుతుంది? దాంట్లో ఏమవుతుంది? ఒకసారి యాజకుడు ప్రవేశించాల్సిందే, రాజు ప్రవేశించడానికి ప్రయత్నం చేశాడు. నేను మళ్ళీ అర్పించకూడదా దేవుడికి? ఏమైపోయాడు? కుష్ఠరోగం వచ్చేసింది. ఆ జీవితాంతం కూడా కుష్ఠరోగంతోనే చనిపోయాడంట. అతిక్రమం అంటే ఆ పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళుతున్నటువంటి వ్యక్తి చాలా పరిశుద్ధంగా వెళ్ళాలి. ఒకవేళ అపరిశుద్ధంగా వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి దాంట్లో ఏమైపోతాడు? అగ్నికి ఆహుతైపోయారు కొంతమంది. కృత్రిమైనటువంటి అగ్ని వెలిగించడానికి వెళ్ళారు ఒక ఇద్దరు. వెంటనే అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళని ఏం చేసింది? దహించి వేసింది. అట్లాగే మనకు నియమించినటువంటి ఈ కాలాన్ని పూర్తి చేసి ఏం చేశాడు? ఆయన పూర్తి చేశాడా? చేయలేదా? పరిశుద్ధమైనటువంటి దినాల్లోకి 7వ దినంలోకి వెళ్లే ముందు దాన్ని ఆశీర్వదించాడు, దాన్ని పరిశుద్ధపరిచాడు, విశ్రమించాడు. మనం కూడా పరిశుద్ధ పడినటువంటి స్థితిలో 7వ దినంలోగానే ఏమవ్వాలి? ఏమవ్వాలండి? సంపూర్తి చేయబడాలి. దీన్ని పరిశుద్ధపరచుకోవాలి. ఉదయాన్ని పరిశుద్ధపరచుకొని దాంట్లో ప్రవేశించినట్లయితే ఆశీర్వచనము పొందుకుంటారు. మన కోసం నిత్యము ప్రకటించబడుతున్నటువంటి సువార్త వాక్యంలోనేటువంటి పరమాత్మ ఎవరైతే గ్రహిస్తారో నిత్యము పైరు వలె ఫలించేటువంటి విధానము కలిగిస్తారు. ఎవరు చెప్పండి? భూమి ఎవరు?
ఎన్ని రకాలు ఉన్నాయి? భూమి ఫలించే విధంగా ఉంది, లేని విధంగా ఉంది. కానీ వాక్యం మాత్రం అంటే వర్షం మాత్రం పడుతూనే ఉన్నది, వాక్యము ప్రకటించబడుతూనే ఉన్నది. ఆ వాక్యము ప్రకటించబడుతున్నటువంటి క్రమంలో దానికోసం మనం ప్రయాసపడి దానిని భద్రం చేసుకున్నట్లయితే మన జీవితాలను మారుస్తుంది. నిరాకారం ఉండినటువంటి భూమి తండ్రి అయినటువంటి దేవుడు సృజించబడిన తర్వాత చాలా ఎట్లా అందంగా కనపడిందంట ఆయనకి. మొట్టమొదటి ఎట్లా ఉంది? నిరాకారంగా శూన్యం ఉండినటువంటి భూమి ఇదంతా కూడా ఉత్పత్తి అంతా కూడా జరిగిన తర్వాత చూసినప్పుడు చాలా అందంగా కనపడిందంట. ఆ విధంగా అందంగా కనపడాలనుకుంటున్నాడు వింటున్నాను. మనందరూ కూడా ఆయనకు అందంగా కనపడాలి, ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే ఈ క్రమం ఒకటి ఉంది. 6వ దినములోగా అంటే 7వ దినములోగా దానిని పూర్తి చేసుకోవాలి. మన జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఒకవేళ ఎప్పుడు 7వ దినము ప్రవేశిస్తుందో కూడా తెలియదు. ఆ ప్రవేశించేలోగే మనం దాన్ని సిద్ధపరుచుకున్నట్లయితే మనం దానిలోకి వెళ్ళేటువంటి అర్హతను పొందుతాం. చివరిగా చదవండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడనో వారికి అనుకూలమైనటువంటి ఎవరికి? భూమికి అనుకూలమైనటువంటి పైరులు ఇస్తుందంట. మనకు అనుకూలమైనటువంటి పైరులో మనం ఫలించాలంటే వర్షము త్రాగాలి. ఇక్కడ భూమి వర్షం త్రాగకపోతే ఫలించేటువంటి దాని భూమికి లేదు. మనం కూడా వాక్యం వినకపోతే మనలో ఫలించేటువంటి దానము ఏమాత్రం కూడా ఉండదు. 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను వాక్యం తెలుసు, లేదంటే 90 సంవత్సరాల సేవ, 60 సంవత్సరాల సేవ, 50 సంవత్సరాల సేవ చేసిన వాక్యం అనేటువంటి దానం లేకపోతే అది వ్యర్థమే. మనం నిత్యం దేవుని యొక్క సన్నిధానంలో గడిపిన వ్యర్థమే. వాక్యం మనలో ఫలించకపోతుంది. ఫలించడం అంటే ఏంటి? వృద్ధి చెందడం. ఆ పైరేమైంది? ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు నీవు నేను ఆయనకు కనపరుచుకోవాలి. ఎట్లన్నా ఆత్మఫలం. అందరూ కూడా ఫలించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలంటే మన మీద కురుస్తున్నటువంటి ఈ యొక్క వాక్యం అనేటువంటి విత్తనం, వాక్యం అనేటువంటి వర్షాన్ని మనం అందరూ కూడా బాగా విధించాలి, స్వీకరించి మనం అందరూ కూడా ఫలించాలి. విసర్జించవలసినటువంటి దాన్ని విసర్జించాలి, పొందుకోవలసిన దాన్ని పొందుకోవాలి. ఇక్కడ బుధిస్తున్నటువంటి క్రమంలో మరలా కలుపు మొక్కల వంటి విధానం కూడా పెరుగుతూ ఉంటాయి. మనలో గమనించాలి. మొండలతో కూడా పెరుగుతాయి. ఎందుకంటే అపోస్తుడైనటువంటి పౌలు గారిని ఒకసారి జీవితాన్ని ఉదాహరణ తీసుకోవాలి. మనం పేతురు గారిని ఉదాహరణ తీసుకోవాలి, సౌలుని ఉదాహరణకి తీసుకోవాలి. దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారిగా ఉన్నారు. ఒక సమయంలో అతిశయపడేటువంటి గుణం కలిగి ఉన్నారు. ఇదే కలుపు మొక్క అంటే. మనం కూడా అతిశయపడేటువంటి గుణ లక్షణాలు మనలో ఉంటాయి. దాన్ని ఏం చేసుకోవాలంటే నిర్మూలన చేసుకునేటువంటి పక్షమున మనం కలుపు మొక్కలు లేనటువంటి భాగంగా ఉంటాం. అప్పుడు చక్కగా అందమైనటువంటి విధానంగా ఉంటుంది. మీరు పంట చెరువు చూడండి, కలుపు మొక్కలు ఉంటే చాలా చండాలంగా నేను చూడలేకపోతున్నాను అంటారు చాలామంది. వ్యవసాయం తెలిసినటువంటి వారు మాట్లాడుతున్నటువంటి పదజాలం అని. నేను దాన్ని చూడలేకపోతున్నాను, చాలా చిరాకుగా ఉందంటారు. చక్కనైనటువంటి పైరు చక్కగా ఉందంటే ప్రతిరోజు 3 సార్లు వెళ్తాడు, 3 సార్లు వెళ్ళాడు, 10 సార్లు వెళ్తాడు. దానికి అందమైనటువంటి దాన్ని నేను చూడగలను, దాన్ని ఆస్వాదిస్తున్నాను. మన జీవితాలను కూడా మనము ఫలించే విధంగా ఉంటే దాన్ని దేవుడు మన పట్ల సాక్ష్యము కలుగుతాడు. మనకు అది గొప్పదైనటువంటి సంతోషం. మన జీవితం మనందరూ కూడా సిద్ధపడి ఫలించే విధంగా మనందరూ కూడా మార్చబడాలంటే మనందరూ కూడా మన యొక్క జీవితంలో వాక్యము, రెండవది ప్రార్థన విధానము, పరిచయం చేస్తున్న విధానము, ప్రేమతో నడుస్తున్నటువంటి మన యొక్క విధానం, ప్రతి ఒక్కరు కూడా మనకు చాలా అవసరమైనది. ఈ అవసరతను మనం ఎక్కడ కూడా మర్చిపోకుండా దేవుని విధానంలో బలపడతాం. ఈ మాటలు ముగిస్తున్నాను. వాక్యము మన హృదయంలో తండ్రి దేవుడు బదిలీపరచుగాక. ఎవరైనా ఒక ప్రార్థన చేయండి. నేను చివరిగా ప్రార్థన చేస్తాను.